వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ఆనాటి తెలంగాణ రాష్ట్రాన్ని నైజాం నవాబు కబంద హస్తాల నుంచి కాపాడడానికి, భారతదేశంలో విలీనం చేయడానికి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని, ఆనాటి నుండి 2014 తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్నో ఉద్యమాలు నిర్వహించిందని, సాధించుకున్న తెలంగాణలో ప్రజల అవసరాలు తీర్చలేని పాలకులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయడంలో విఫలమై ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ అప్రజాస్వామిక విధానాలతో పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపడంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని, ఎందరో అమరవీరుల త్యాగాలను చూసి చలించిన శ్రీమతి సోనియా గాంధీ ఆనాడు పార్లమెంటు భవనం తలుపులు మూసి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతున్న తెలంగాణలో మరింత ప్రాణ నష్టం జరగకూడదని భావించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, నేడు తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ సహకారంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి ప్రజా పరిపాలన మెరుగుపరిచి ప్రజలు కోరుకున్న సామాజిక తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు మఠ రాఘమయ్యి దయానంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ దయానంద్, చలసాని సాంబశివరావు, చెల్లగూళ నరసింహారావు, నారాయణవరపు శ్రీనివాస్, కొత్తూరు ప్రభాకర్ రావు, పసుమర్తి చంద్రరావు, మోరంపూడి పాండు, పింగళి సామేలు, చెన్నకేశవరావు, రామకృష్ణ, ఏబు తదితరులు పాల్గొన్నారు. సాధన కోసం జరిగినటువంటి పోరాటంలో అమరులైనటువంటి అమరవీరులందరికీ కూడా మనందరం నిలబడి ఒక్క నిమిషం జోహార్ అర్పించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ పోలీస్ కృష్ణన్న. థ్యాంక్ యూ. రెండు విషయాలు మీతో చర్చించడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి ముందుగా విజ్ఞప్తి చేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రం అనేది హైదరాబాద్ రాష్ట్రంగా ఆనాడు నైజాం నవాబు పరిపాలనలో ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. నైజాం నవాబు ఈ తెలంగాణని ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించాలని చెప్పి ఆనాడు ఐక్యరాజ్య సమితికి అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలోనే ఉండాలి అని చెప్పి ఆనాడు 1947లో దేశం మొత్తానికి స్వతంత్రం వచ్చిన ఈ తెలంగాణని స్వతంత్రం రాకపోతే ఆంధ్ర మహాసభ పేరుతో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన పెద్ద ఎత్తున పోరాటాన్ని సాగించి 4500 మంది కమ్యూనిస్టు వీరులు అమరులయ్యి ఈ తెలంగాణని భారతదేశంలో విలీనం చేయడం కోసం జరిగినటువంటి పోరాటం ఈ ప్రపంచానికే ఒక చరిత్రనిచ్చినటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. దొండికొమరయ్య, సాకల ఐలమ్మ, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముగ్ధ మోహితులు లాంటి ఎందరో త్యాగదనులు ఈ యొక్క అందించినటువంటి తెలంగాణ చరిత్ర ఈ తెలంగాణ. ఆ తర్వాత జరిగినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉండాలని చెప్పినటువంటి పోరాటంలో పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణతో ఈ తెలంగాణని ఆంధ్రలో కలపడం ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద జరిగినటువంటి పోరాటం, గత 70 సంవత్సరాలుగా జరిగినటువంటి పోరాటం, ఆ తర్వాత తొలిదశ బలిదశ పోరాటాల తర్వాత 3వ దశ పోరాటంలో మనం పెద్ద ఎత్తున పోరాడి ఏదైతే ఎన్ని పోరాటాలు నిర్వహించినా అనేక మంది అమరవీరుల త్యాగాలతో సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ ప్రజా తెలంగాణ కావాలా, ఉద్యమ తెలంగాణ కావాలా, ప్రజల గొంతుగా వినిపించే తెలంగాణ కావాలని జరిగినటువంటి పోరాటంలో వందలాది మంది అమరులయ్యారు. ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో వచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ అమరవీరుల్ని విస్మరించడమే కాదు, తెలంగాణ అమరవీరుల్ని అవమానపరిచినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. తెలంగాణ కోసం పోరాడిన వారికి గుర్తింపు లేదు, తెలంగాణ కోసం చనిపోయిన వారి కుటుంబాలకి గుర్తింపు లేదు, తెలంగాణ కోసం ఉద్యమం చేసి జైలుకు పోయినటువంటి వాళ్ళకి ఎలాంటి గుర్తింపు లేనటువంటి స్థితి, ప్రజలు గొంతు విప్పే పరిస్థితి లేదు. 10 సంవత్సరాల ప్రజాస్వామిక తెలంగాణ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం రావడం కోసం సాగినటువంటి పోరాటాన్ని గమనించినటువంటి సోనియా గాంధీ గారు మేము తెలంగాణ రాష్ట్రం ఇస్తాం అని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో పార్లమెంటు మిత్రులారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టడం అనేది చిన్న విషయం కాదు. పార్లమెంటు తలుపులు మూసేసి ఆంధ్రాలో పార్లమెంటు సభ్యులు ఎక్కువ మంది ఉన్నా, తెలంగాణలో తక్కువ మంది ఉన్నా సరే నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తానని చెప్పినటువంటి
ఆ మహాతల్లి సోనియా గాంధీ గారు పార్లమెంట్ హాల్ తలుపులు మూసేసి ఆంధ్రాలో పార్టీ చివరికి నాశనం అయిపోతుందని తెలిసిన, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ శూన్యమైపోతుందని గమనించినా సరే నేను ఇచ్చినటువంటి మాట ప్రకారం అమరవీరుల త్యాగాలకి నేను వెలకట్టలేను, ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఇవ్వాలని చెప్పి ఆనాడు 2014లో మనకి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు స్వయంగా పార్లమెంట్లో కూర్చొని ఆనాడు పార్లమెంట్లో ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మీరందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఉంది.